పిల్లల్ని సమయానికి టీకాలు ఇవ్వడం, పౌష్టికాహారం ఇవ్వడం, తల్లిపాలు ఇవ్వడం ఇది చాలా ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనే డిటర్మినేషన్తో ఈ ప్రభుత్వం ఉన్నాం. గర్భిణీ స్త్రీల గురించి, మాతృ శిశు మరణాలు తగ్గించడం గురించి ఏరియా హాస్పిటల్లోనూ డీల్ చేయలేనటువంటి కేసులు రోజు ఇక్కడ మేము చాలా డీల్ చేస్తాం. ప్రతి నెల కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో వాళ్ళతోటి మీటింగ్లు ఉంటాయి. ఏమైనా మాతృమరణం సంభవిస్తే హౌ వీ కెన్ ప్రివెంట్ అన్న దాని మీద మేము అందరం డిస్కషన్ చేస్తాము. మా వాళ్ళందరి కేసులో మాకు ఇదే నమ్మకం అండి. ఇప్పుడే కదా, ఇప్పుడు నమ్మకం ఇదే అండి. మాకు ఇక్కడ చూసినట్టు ఇంకెక్కడ చూస్తలేదు సార్. మాకు ఇక్కడ గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఫస్ట్ మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అంటే వాళ్ళకున్న మెడికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ కూడా ఎంటర్ చేసుకుంటాం. బ్లడ్ ప్రెషర్ చూస్తాం, లంగ్స్, హార్ట్ సిస్టమ్ అవన్నీ కూడా చూస్తాం. వాళ్ళకి కావాల్సిన మినిమం బ్లడ్ టెస్టులు, హెచ్ఐవి టెస్టులు, థైరాయిడ్ టెస్టులు అవన్నీ కూడా రొటీన్గా అందరికీ చేసి గర్భిణీ స్త్రీలందరికీ కూడా డీటెయిల్గా హెచ్ఐవి కౌన్సిలింగ్ అవన్నీ కూడా ఓపీలో చేస్తాం. అవసరాన్ని బట్టి స్కానింగ్ పరీక్షలు ఒక్కొక్క గర్భిణీకి 2 సార్లు 3 సార్లు కూడా చేయాల్సి వస్తుంది. వాళ్ళు వాడాల్సిన మందులు ఐరన్ టాబ్లెట్స్, బి కాంప్లెక్స్, కాల్షియం ఇస్తాం. మళ్ళీ ఎప్పుడు రావాలో బ్రీఫ్ చేసి పంపిస్తాం. ఎవరైతే డెలివరీ అవుతారో వాళ్ళకి మేము 1000 రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డెలివరీ కేసుకి వాడి యొక్క పుట్టిన తేదీ సర్టిఫికేట్ సంబంధిత వైద్యాధికారితో సర్టిఫికేట్ చేయించి వాళ్ళకి ఇంటికి వెళ్లే ముందు ఈ జనన నివేదికను వారికి ఇస్తామండి. ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలోనూ అమలు చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే పట్టించిన వాళ్ళని కాదు, మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఇప్పుడంటే గవర్నమెంట్ హాస్పిటల్ వేసుకోవాలని బాగుంది అనిపిస్తుంది. బాగా చూస్తున్నారు. బాలింతలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వారు హాస్పిటల్కి రావాలంటే, వాళ్ళని తిరిగి పోవాలంటే సురక్షితంగా ఇంటికి చేర్చడానికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. తల్లి బిడ్డ వెళ్ళేటప్పుడు ఎన్టీఆర్ కిట్, ఆ కిట్ లో శిశువు సంరక్షణకు కావాల్సినటువంటి బొంత లాంటిది ఉంటుంది, సోప్ సొల్యూషన్ ఉంటుంది, దోమల గొడుగు ఇవన్నీ కలిపి ఒక కిట్ కింద ఇచ్చి 102లో వాళ్ళని ఎక్కించి మేము సేఫ్గా వాళ్ళ ఇంటికి పంపిస్తాం. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు కూడా అంబులెన్స్ వచ్చి తీసుకొస్తుందండి. అలాగే బాబు తీసుకుని వెళ్ళడానికి కూడా అంబులెన్స్ పంపిస్తున్నారు. చాలా సౌకర్యంగా బాగుందండి. How best we can bring down the matrumaranam. That is our goal. నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.